లాస్ట్ వీడియోలో మీకు 1.3 ఎక్స్ప్లెయిన్ చేశాను. 1.3లో టెర్మినేటింగ్ డెసిమల్, నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్స్, వితౌట్ యూజింగ్ లాంగ్ డివిజన్ ఫైండ్ ద డెసిమల్ వాల్యూస్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో ఏంటంటే 1.4 ఫస్ట్ చాప్టర్ ఎక్సర్సైజ్ 4లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా పబ్లిక్ ఎగ్జామ్స్ లో 4 మార్క్స్ కి చాలా చాలా ఇంపార్టెంట్. So let us start. First of all, just revise what is the meaning of irrational number. ఎందుకంటే ఈ కాన్సెప్ట్ అంతా కూడా irrational number మీద డిపెండ్ అయి ఉంటుంది. సపోజ్ స్క్వేర్ రూట్ 4, స్క్వేర్ రూట్ 25, స్క్వేర్ రూట్ 9 ఏమన్నా అనుకోండి. 4 ని రాయొచ్చు అంటే 2 స్క్వేర్. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే ఆన్సర్ ఎంత వస్తుంది? 2. 25 can be write as 5 square. Square and root is cancelled. What is remaining? 5. 9. Square root of 9 can be write as 3 square. Here square and root will be cancelled. What is answer? 3. So, these numbers ki roots cancel hai. So, these all numbers are called rational numbers. Rational numbers. Now, what are the irrational numbers? Root 2, root 3, root 5, root 7, root 11, like that. వీటిని మనం ఈ మోడల్లో ఎక్స్ప్రెస్ చేయలేము. అంటే వీటికి రూట్ క్యాన్సిల్ అవ్వదు. రూట్ క్యాన్సిల్ అవ్వకపోతే ఏమంటాం? ఇర్రాషనల్ నంబర్స్. ఇవి రేషనల్ నంబర్స్, ఇవి ఇర్రాషనల్ నంబర్స్. దీస్ రేషనల్ నంబర్స్ ఆర్ డినోటెడ్ బై క్యూబ్. Irrational numbers are denoted by Q dash. Understand difference between rational and irrational numbers? Okay na? Let us start. ఇందులో ఉన్న ఎవ్రీ ప్రాబ్లం కూడా ఇర్రాషనల్ నంబర్స్ అని ప్రూవ్ చేయడమే. ఫస్ట్ వన్, షో దట్ రూట్ 2 ప్లస్ రూట్ 3 ఈజ్ an irrational number. Once all of this one, root 2 plus root 3 is an irrational number. ఈ ప్రాబ్లం ఎగ్జామ్స్ లో ఉంటుంది. ఇదే మోడల్స్ ఎక్సెల్ లో కూడా ఉంటాయి. అన్ని కలిపి చెప్పేస్తాను. ఇంకా మీకు డౌట్ ఉంటే ఎగ్జాంపుల్ 10 అని నోట్ చేసుకోండి. దట్ ఈస్ సొల్యూషన్. root 2 plus root 3. Just before I told you here, root 2 ఈ నెంబర్ కి రూట్ క్యాన్సిల్ అవ్వదు. సో రూట్ 2 ఈజ్ ఇర్రాషనల్ నంబర్. స్క్వేర్ రూట్ 3 ని కూడా మనం ఇంకో నెంబర్ స్క్వేర్ లో ఎక్స్ప్రెస్ చేయలేము. అంటే రూట్ 3 కూడా ఇర్రాషనల్ నంబరే. రూట్ 2 ప్లస్ రూట్ 3 ఆల్సో ఇర్రాషనల్ నంబర్. మనకి ఇర్రాషనల్ నంబర్ అని తెలుసు, కానీ ఇది ఇర్రాషనల్ నంబర్ ఎందుకు అవుతుందో ప్రూవ్ చేయడమే ఈ ప్రాబ్లం. ఇక్కడ మెథడ్ ఏంటంటే ఈ గివెన్ నెంబర్ ని
ఇర్రేషనల్ నెంబర్ కాదని తీసుకుందాం. ఏదైనా నెంబరు ఇర్రేషనల్ నెంబర్ కాకపోతే ఏంటవుతుంది? రేషనల్ నెంబర్. రేషనల్ నెంబర్ కాకపోతే ఏంటవుతుంది? ఇర్రేషనల్ నెంబర్. ఎందుకంటే రెండు మిక్స్ చేస్తేనే రియల్ నెంబర్ వస్తుంది. సో let our assumption is √2 plus √3 is a rational number. Rational numbers are in the form of a by b, p by q, c by d. మనకి ఎలా నచ్చితే రాసుకోవచ్చు. Therefore, √2 plus √3 is a rational number. ఈ rational number ని మనం ఏమనుకుంటాం? a by b అనుకోవచ్చు, b by c by d అనుకోవచ్చు, p by q ఏదైనా అనుకోవచ్చు. కానీ డినామినేటర్ వాల్యూ ఎప్పుడు కూడా 0 అవ్వకూడదు. ఈ 2 నెంబర్స్ ఏంటి అవ్వాలి? ఇంటిజర్స్ అవ్వాలి. వేర్ A and B are integers and denominator value is not equals to 0. Understand? ఈ మెథడ్ ఏమంటుంటే ఇండైరెక్ట్ ప్రూఫ్ అంటాం. ఇచ్చిన ప్రాబ్లం కంటిన్యూ చేసేనుకోండి, దట్ ఈస్ కాల్డ్ డైరెక్ట్ ప్రూఫ్. ఇచ్చిన ప్రాబ్లాన్ని రాంగ్ అని తీసుకున్నాం అనుకోండి, దట్ మెథడ్ ఈస్ కాల్డ్ ఇండైరెక్ట్ ప్రూఫ్. ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ ఏ బై బి అంటే నెంబర్స్, ఇవి నెంబర్సే. ఈ నెంబర్స్ రూట్ క్యాన్సిల్ అవ్వదు, ఇవి రూట్ లో లేవు. అంటే జస్ట్ వీ హ్యావ్ థింక్ లైక్ దిస్. ఏ అండ్ బి అయిన ఇక్కడ రూట్ లో లేని నెంబర్స్, ఈ 2 నెంబర్స్ రూట్ లో ఉన్నాయి. మనం జనరల్ గా ప్రాబ్లమ్స్ లో సపరేట్ చేస్తాం. వేరియబుల్స్ ఆర్ వన్ సైడ్, నెంబర్స్ ఆర్ అదర్ సైడ్. అలాగే ఇక్కడ కూడా రూట్ తో ఉన్న నెంబర్స్ అన్ని ఒకవైపు, రూట్ లో లేని నెంబర్స్ అన్ని ఒకవైపు సపరేట్ చేసుకోవాలి ఎవ్రీ ప్రాబ్లం లో. ఈ ఎక్సర్సైజ్ ఆల్రెడీ ఉంటే సపరేట్ చేయట్లేదు, అలా లేకపోతే సపరేట్ చేసుకోండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో 2 నెంబర్స్ రూట్ లో ఉన్నాయి, రైట్ సైడ్ నెంబర్ రూట్ లో లేదు. సో అలాగే ఉంది. ఇప్పుడు ఈ ప్రాబ్లం ఏం చేయాలంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయండి. టెక్స్ట్ బుక్ లో ఏం చేస్తారంటే ఒక నెంబర్ అదర్ సైడ్ మూవ్ చేసి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తారు, కానీ డైరెక్ట్ గా చేసేవచ్చు. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. మీనింగ్ అర్థమైందా? మనం ప్రాబ్లం చేస్తున్నప్పుడు వేరియబుల్స్ ఆర్ వన్ సైడ్, నెంబర్స్ ఆన్ అదర్ సైడ్ ఎలా తీసుకుంటామో ఎక్కడ కూడా సేమ్ ఎలా గుర్తుపెట్టుకోవాలి? రూట్ లో ఉన్న నెంబర్స్ అన్ని ఒకవైపు, రూట్ లో లేని నెంబర్స్ అన్ని ఇంకో వైపు సపరేట్ చేసుకోండి. ఆల్రెడీ మనం ఏదనుకున్నామో ఇక అలాగే ఉంది కాబట్టి లీవ్ దట్ వన్. నౌ డూ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్. ఇప్పుడు చెప్పిన ప్రాబ్లం మీకు ఈ మెథడ్ లో అర్థమైతే ఒక 5 to 6 సమ్స్ మీరు ఓన్ గా చేసేవచ్చు. ఈ మెథడ్ లో అర్థమైతే టెక్స్ట్ బుక్ లో ఏం చేస్తారంటే ఒక టర్మ్ అదర్ సైడ్ మూవ్ చేసి స్క్వేర్ చేస్తారు, అలాగే చేయొచ్చు. నేను చెప్పినట్టుగా గుర్తుపెట్టుకొని ఇలాగే చేయొచ్చు. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. Now √2 plus √3 whole square is equal to a by b whole square. ఇప్పుడు ఏ ఫార్ములా మోడల్ ఉంది? a plus b whole square. What is a plus b whole square formula? a square plus 2ab plus b square. a square plus 2ab plus b square is equal to a by b whole square అంటే a ని స్క్వేర్ చేయాలి, b ని కూడా స్క్వేర్ చేయాలి. a square by b square. Here square and root will be cancelled. Plus here also square and root will be cancelled. Middle ఏముంది? 2 into √2 into √3. 2 into √2 into √3. మీకు ఒక ఫార్ములా గుర్తుపెట్టుకుంటే ఈ రెండు ఎందుకు మల్టిప్లై చేయాలో ఐడియా వస్తుంది. nth root of a into nth root of b is equal to nth root of a into b. అంటే
ఒకే రూట్స్ లో ఉన్నప్పుడు రూట్ ఆర్డర్ ఒకేలా ఉన్నప్పుడు మల్టిప్లై చేయొచ్చు. స్క్వేర్ రూట్ ఆఫ్ a ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ b, క్యూబ్ రూట్ ఆఫ్ a ఇంటూ క్యూబ్ రూట్ ఆఫ్ b, లైక్ దట్. సో వీ కెన్ మల్టిప్లై. nth root of a into nth root of b is equal to nth root of a into b. ఎక్కడ ఎంత అవుతుంది అప్పుడు? 2 3s are 6. Square root of 2 into square root of 3, square root of 6 is equal to a square by b square. 2 plus 3 ఎంత? 5. 5 plus 2 root 6 is equal to a square by b square. ఇప్పుడు చూడండి, ఈ నెంబర్ రూట్ లో లేదు, ఈ నెంబర్ కూడా రూట్ లో లేదు. అంటే ఇప్పుడు రూట్ లో లేని నెంబర్స్ అన్ని ఒకవైపు తీసుకోండి, రూట్ తో ఉన్న నెంబర్స్ అన్ని ఒకవైపు తీసుకోండి. స్టార్టింగ్ చెప్పాను ఇక్కడ రూట్ 2 ప్లస్ రూట్ 3, అక్కడలాగా ఇక్కడ గుర్తుపెట్టుకుంటే, ఈ స్టెప్ గుర్తుపెట్టుకుంటే ఎవ్రీ ప్రాబ్లం మీరు వర్క్ చేసుకోవచ్చు. రూట్ లో లేకపోతే ఆ రూట్ లో లేని నెంబర్స్ అదర్ సైడ్ మూవ్ చేస్తారు, రూట్ లో ఉన్నప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసేమే. ఇప్పుడు 5 రూట్ లేదు, a square b square కూడా స్క్వేర్ రూట్ లేదు. సో ద టూ నెంబర్స్ ఆర్ సెంట్ టు వన్ సైడ్. 2 root 6 is equal to a square by b square minus 5. Now 2 root 6 is equal to, డినామినేటర్ లేదు కాబట్టి క్రాస్ మల్టిప్లై చేయండి, a square minus 5b square by b square. Now ఇక్కడ 2 root 6 ఉంచొచ్చు, ఓన్లీ రూట్ 6 నుంచి రిమైన్ నెంబర్ రైట్ సైడ్ మూవ్ చేసుకోవచ్చు. వాట్ ఇస్ మీనింగ్ ఆఫ్ 2 root 6? 2 into root 6 ఇంటూ ద నెంబర్ ఆఫ్టర్ తీసుకుంటే ఏమవుతుంది? డివైడ్. root 6 is equal to a square minus 5b square by 2b square. ఇక్కడ ఐడియా రావాలి. ఏంటి ఐడియా రావాలి? స్టార్టింగ్ మనం ఏం తీసుకున్నాం? a and b are integers and b not equals to 0. అంటే ఏ ప్లేస్ లో b ప్లేస్ లో మీకు నచ్చిన నెంబర్స్ రాయండి. దేంట్లో రాయాలి? ఇంటిజర్స్ లో. కానీ డినామినేటర్ లో b దగ్గర 0 రాయకూడదు. ఏ ప్లేస్ లో b ప్లేస్ లో మీకు నచ్చిన నెంబర్ సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ వాల్యూ వస్తుంది. అది 2/3 అవ్వచ్చు, 5/10 అవ్వచ్చు, 7/6 అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఆ నెంబర్ ఏంటవుతుంది? రేషనల్ నెంబర్ అవుతుంది. ఈ నెంబర్ ఏంటి? ఆల్రెడీ మనకు తెలుసు, రూట్ లో ఉంది. రూట్ లో ఉన్న నెంబర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది, ఏమంటాం? ఇర్రేషనల్ నెంబర్ అంటాం. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏంటి? ఇర్రేషనల్ నెంబర్. రైట్ హ్యాండ్ సైడ్ ఏంటి? రేషనల్ నెంబర్. Here root 6 is an irrational number, but a square minus 5b square by 2b square is a rational. అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇర్రేషనల్ వచ్చింది, రైట్ హ్యాండ్ సైడ్ రేషనల్ వచ్చింది. బోత్ ఆర్ నాట్ ఈక్వల్ మీనింగ్. దేర్ఫోర్ LHS is not equals to RHS. ఈ రెండు ఈక్వల్ అయితేనే మన స్టార్టింగ్ అనుకున్న కండిషన్ ట్రూ అవుద్ది. ఈ రెండు నాట్ ఈక్వల్ వచ్చింది కాబట్టి మన స్టార్టింగ్ అనుకున్న కండిషన్ ఏంటి అవుద్ది? ఫాల్స్. మన స్టార్టింగ్ ఏంటి అనుకున్నాం? రూట్ 2 ప్లస్ రూట్ 3 ఈజ్ ఏ రేషనల్ నెంబర్ అనుకున్నాం. అది రేషనల్ నెంబర్ అవ్వాలంటే ఇది ట్రూ అవ్వాలి, ఇది ఫాల్స్ వచ్చింది. దేర్ఫోర్ అవర్ assumption is false. What is the assumption? root 2 plus root 3 is a rational number. మనం అనుకున్న assumption false ఏంటంటే given statement ఏంటి అవుతుంది? ట్రూ అవుతుంది. Therefore root 2 plus root 3 is an irrational number. Therefore hence true.
కాన్సెప్ట్ మీనింగ్ ఏంటి? రూట్ లో లేని నెంబర్స్ అనే ఒకవైపు, రూట్ లో ఉండే నెంబర్స్ అనే ఒకవైపు తీసుకొని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయడమే. అదే ప్రాబ్లం మీనింగ్. ఓకేనా? చూడండి. Problem: show that root 3 plus root 5 is an irrational number. Exercise లో ఫస్ట్ బిట్ లో ఇది సెకండ్ సమ్. ఈ ప్రాబ్లం మీరు ఓన్గా చేయండి. బిఫోర్ సమ్ ఏంటి ఇచ్చాను? రూట్ 2 ప్లస్ రూట్ 3. ఇది బిఫోర్ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రాబ్లం. ఇక్కడ ఏమి ఇచ్చారు? రూట్ 3 ప్లస్ రూట్ 5. నో డిఫరెన్స్. ఈ ప్రాబ్లం చూసుకొని చేస్తే మీకు ఫైనల్ ఆన్సర్ వచ్చేస్తుంది. అంటే 2 దగ్గర 3 తీసుకోండి, 3 ప్లేస్ లో 5 తీసుకొని అలా క్యాల్కులేట్ చేసేది. ఓకేనా? వి విల్ డూ దిస్ ప్రాబ్లం. బిఫోర్ చెప్పిన ప్రాబ్లం ఎగ్జాంపుల్ 10. ఇప్పుడు చెప్పింది ఏంటి? ఫస్ట్ ప్రాబ్లం లో సెకండ్ వన్. అగైన్ నౌ ఐ ఎక్స్ప్లెయిన్ వన్ మోర్ ప్రాబ్లం విచ్ ఈస్ ఇన్ ఆప్షనల్ ఎక్సర్సైజ్. పేజ్ నెంబర్ 23 చూసారుకోండి. థర్డ్ ప్రాబ్లం ఎగ్జామ్ ఎక్కువ అడుగుతారు. పేజ్ నెంబర్ 23 థర్డ్ ప్రాబ్లం. పేజ్ నెంబర్ 23 థర్డ్ ప్రాబ్లం అయితే ఆప్షనల్ ఎక్సర్సైజ్. SA1 పేపర్ లోని పబ్లిక్ పేపర్ లో 1 or 2 times అడిగారు. సేమ్ యాజ్ బిఫోర్ 2 ప్రాబ్లమ్స్. Prove that two root 3 plus root 5 is an irrational number. ఇందులో ఇంకో సమ్ ఇచ్చాడు, కంటిన్యూషన్ లోనే 2 బ్రాకెట్స్ ఇచ్చాడు. ఆ రెండు మల్టిప్లై చేస్తే రేషనల్ నెంబర్ వస్తుందని అడిగారు. మీరు ఓన్గా చేసుకోవచ్చు. A ప్లస్ B ఇంటూ A మైనస్ ఫార్మ్ యూజ్ చేస్తే వచ్చేస్తుంది. ఓకే, ఫస్ట్ నేర్చుకోండి. సొల్యూషన్ సేమ్ యాజ్ బిఫోర్ ప్రాబ్లం, అలా ఓన్గా చేసేయడమే. గివెన్ 2 root 3 ప్లస్ root 5. ఆల్రెడీ మనకి ఇది ఇర్రేషనల్ నెంబర్ అని తెలుసు. ఈ రూట్ 3 కి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవ్వదు, రూట్ 5 కూడా స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవ్వదు. అంటే ఇదొక ఇర్రేషనల్ నెంబర్, ఇదొక ఇర్రేషనల్ నెంబర్. 2 ఇర్రేషనల్ నెంబర్ ప్లస్ చేస్తే మళ్ళీ ఇర్రేషనల్ నెంబర్ వస్తుంది. అంటే ఆన్సర్ ప్రూవ్ చేసినట్టే. కానీ ఇక్కడ ఎలా ప్రూవ్ చేయాలి? మ్యాథమెటికల్ గా ప్రూవ్ చేయాలి. మనం ప్రూవ్ చేసింది ఏంటి? మ్యాథమెటికల్ గా ఇర్రేషనల్ నెంబర్ ప్లస్ ఇర్రేషనల్ నెంబర్ అగైన్ ఇర్రేషనల్ నెంబర్. కానీ ఆ మీనింగ్ మనం ఎలా ప్రూవ్ చేస్తాం? బై యూజింగ్ థియరిటికల్ మెథడ్. థియరీ మోడల్ లో ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఈ కాన్సెప్ట్ ఏం చెప్పాం? ఈ గివెన్ ఇర్రేషనల్ నెంబర్ ని మనం రేషనల్ నెంబర్ అనుకుంటాం. ఇచ్చిన స్టేట్మెంట్ ఫాల్స్ అనుకొని, ఫాల్స్ అంటే ఇది ఇర్రేషనల్ నెంబర్ ఇచ్చాడు. ఫాల్స్ అంటే ఏంటి? ఇర్రేషనల్ నెంబర్ అవ్వదు. ఇర్రేషనల్ నెంబర్ అవ్వకపోతే ఏంటవుతుంది? రేషనల్ నెంబర్ అవుతుంది. సో లెట్ అవర్ assumption is 2 root 3 plus root 5 is a rational number. Already we know rational numbers are in the form of P by Q or A by B. 2 root 3 plus root 5 is equal to A by B అని తీసుకోండి. ఎందుకంటే 1.4 సెకండ్ సమ్ లో రూట్ P ప్లస్ రూట్ Q ఇస్తాడు. అక్కడ కన్ఫ్యూజ్ అవుతుంది కాబట్టి అన్ని ఇలా తీసుకోండి. వాట్ ఈస్ కండిషన్? బోత్ నెంబర్స్ ఆర్ ఇంటిజర్స్ అండ్ డినామినేటర్ నాట్ ఈక్వల్స్ టు 0 వేర్ A and B are integers and denominator must be not equals to 0. ఇప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయడమే. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసే ముందు మీకు ఏం చెప్పాను? సెపరేట్ బోత్ ఇర్రేషనల్ నంబర్స్ ఆర్ వన్ సైడ్, రేషనల్ నంబర్స్ ఆర్ అదర్ సైడ్. ఈ రూట్స్ లో ఉన్న నంబర్స్ అన్ని ఒకవైపు సెపరేట్ చేయండి, రూట్ లో లేని నంబర్స్ అన్ని ఇంకోవైపు రాసుకోండి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో ఆల్రెడీ ఈ 2 నంబర్స్ రూట్ లో ఉన్నాయి, సెపరేట్ చేయగలదు.
రైట్ సైడ్ ఉండే నంబర్ ఏంటి, రూట్ లో లేదు కాబట్టి ఏమంటాం, రేషనల్ నంబర్. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసానుకోండి, 2√3 ప్లస్ √5 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a/b హోల్ స్క్వేర్. ఇది కండిషన్. అగైన్ ఏ ఫార్ములా మోడల్ ఉంది, a ప్లస్ b హోల్ స్క్వేర్. వాట్ ఇస్ a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా, a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్. అంటే 2√3 whole square plus 2ab, 2 into 2√3 into √5 plus b square √5 whole square is equal to a square by b square. చూడండి, బిఫోర్ ప్రాబ్లం కి ఈ ప్రాబ్లం కి స్మాల్ డిఫరెన్స్ అంటే ఇక్కడే. బిఫోర్ సమ్ లో √2 ఒకటే వస్తుంది, 2 నెంబర్స్ ఉన్నాయి, 2 నెంబర్స్ కి స్క్వేర్ చేయాలి. అంటే a ఇంటూ b హోల్ పవర్ m, a ఇంటూ b హోల్ పవర్ m ఫార్ములా a పవర్ m ఇంటూ b పవర్ m. అంటే 2 స్క్వేర్ ఇంటూ √3 హోల్ స్క్వేర్. ఈ ఒక స్టెప్ గుర్తుపెట్టుకుంటే బిఫోర్ సమ్ అలా కంటిన్యూ చేసేవే. ప్లస్ 2 ఇంటూ ఇంకో 2 ఉంది, 2 2s are 4, √3 into √5 √15 plus √5 whole square is equal to a square by b square. 2 square value anta 4, square and root will be cancelled, plus 4√15 plus square and root will be cancelled is equal to a square by b square. 4 3s are 12, 12 plus 4√15 plus 5 is equal to a square by b square. Now 12 plus 5 anta 17, 17 plus 4√15 is equal to a square by b square. ఇక్కడ ఇది రావాలి. బిఫోర్ సమ్ ఇక్కడే కూడా చిన్న ఎర్రర్ ఒకటి పెట్టాను. ఏదైనా ప్రాబ్లం లో ఆల్రెడీ రేషనల్ నంబర్స్ ఇర్రేషనల్ నంబర్స్ రెండు మిక్సప్ ఇచ్చారనుకోండి, ఇది రెండు రేషనల్ నంబర్స్, ఇది ఇర్రేషనల్ నంబర్, అలా కంబైన్ చేస్తే రేషనల్ నంబర్ సపరేట్ చేసుకోవడమే. అర్థమైందా? ఇక్కడ మనం రేషనల్ నంబర్ ని సపరేట్ చేయొచ్చు. సో 4√15 is equal to a square by b square minus 17. 4√15 is equal to, సింప్లిఫై చేయండి, డినామినేటర్ లేదు కాబట్టి కాస్ మల్టిప్లై చేయండి, a square minus 17b square by b square. ప్రాబ్లం మీకు లెంతీ అవ్వచ్చేమో కానీ ప్రొసీజర్ చాలా ఈజీ. a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా ఇచ్చేసిన. Now √15 is equal to a square minus 17b square by ఇంటూ లో ఉండే నెంబర్ ఆఫ్టర్ ఈక్వల్ డివైడ్ అవుతుంది. ఇక్కడ ఏంటి ఐడియా రావాలి, √15 రూట్ క్యాన్సిల్ అవ్వదు అంటే ఇది ఇర్రేషనల్ నెంబర్. ఇందులో ఎక్కడ కూడా రూట్ లేదు అంటే రేషనల్ నెంబర్, అలా ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. అంటే హియర్ √15 is an irrational number. But a square minus 17b square by 4b square ఇదేంటి రేషనల్ నంబర్.
ఏ అండ్ బిలు 2 నెంబర్స్ తీసుకుంటే ఆ నెంబర్ సబ్స్టిట్యూట్ చేసి స్క్వేర్ చేస్తే వచ్చే వాల్యూ కూడా రేషనల్ నెంబర్ అవుతుంది. ఎందుకంటే ఆన్సర్ రూట్ లో రాదు కాబట్టి. ఈజ్ ఏ రేషనల్. మీనింగ్ ఏంటి? లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇర్రేషనల్, రైట్ హ్యాండ్ సైడ్ రేషనల్. Therefore LHS not equals to RHS. మనం ఏమనుకున్నాం? గివెన్ ప్రాబ్లం రేషనల్ నెంబర్ అనుకున్నాం. గివెన్ ప్రాబ్లం రేషనల్ నెంబర్ అనుకున్నప్పుడు ఫైనల్ గా వచ్చే కండిషన్ కూడా ట్రూ అవ్వాలి. ఇది ఫాల్స్ వచ్చింది. ఇక్కడ ఫాల్స్ వచ్చింది కాబట్టి మనం అనుకున్న కండిషన్ ఏంటవుతుంది? ఫాల్స్ అవుతుంది. ఇక్కడ ట్రూ అయింది అనుకోండి, మనం అనుకున్న కండిషన్ ట్రూ. మనం ఏమనుకున్నాం? గివెన్ ప్రాబ్లం రేషనల్ నెంబర్ అనుకున్నాం. గివెన్ ప్రాబ్లం రేషనల్ నెంబర్ అనుకుంటే ఈ కండిషన్ రేట్ రావాలి, ట్రూ రావాలి. ఇక్కడ ట్రూ రాలేదు, ఫాల్స్ వచ్చింది. ఇక్కడ ఫాల్స్ వచ్చిందంటే మనం తీసుకున్న కండిషన్ ఏంటవుతుంది? మనం అనుకున్న కండిషన్ ఏంటవుతుంది? ఫాల్స్ అవుతుంది. అనుకున్న కండిషన్ ఫాల్స్ అయితే గివెన్ స్టేట్మెంట్ ఏంటవుతుంది? ట్రూ అవుతుంది. Therefore ఇది ఫాల్స్ అయింది కాబట్టి మనం అనుకున్న కండిషన్ ఫాల్స్ అవుతుంది. Therefore our assumption is false. మనం అనుకున్న కండిషన్ ఫాల్స్ అయితే గివెన్ స్టేట్మెంట్ ఏంటవుతుంది? ట్రూ అవుతుంది. Therefore 2√3 plus √5 is an irrational number. Therefore hence true. Listen, బిఫోర్ ఒక ప్రాబ్లం చెప్పాను, ఇప్పుడు ఒక ప్రాబ్లం చెప్పాను, మధ్యలో ఒక సమయం హోంవర్క్ ఇచ్చాను. అంటే 3 కూడా మెథడ్ అవుతాయి. ఓకే, ఇందులో 2 క్వశ్చన్స్ ఉంటాయి. నేను బోర్డు మీద ఒక క్వశ్చన్ రాశాను, రెండో క్వశ్చన్ ఇప్పుడు కంటిన్యూ చేస్తాను. 4 మార్క్స్ కి ఇలాంటి ప్రాబ్లం చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులో నెక్స్ట్ కండిషన్ ఏంటంటే 2√3 ప్లస్ √5 ఇంటూ 2√3 మైనస్ √5. ఈ రెండు మల్టిప్లై చేస్తే వచ్చే వాల్యూ రేషనల్ నెంబరా ఇర్రేషనల్ నెంబర్ అడిగారు. అందులో కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏమీ లేదు. ఈ రెండు ఇది సపరేట్ చెప్పానంటే బిఫోర్ ప్రాబ్లం ఇది సంబంధం లేదు, అందుకే సపరేట్ చెప్పాను. ఈ బ్రాకెట్ ఏ ప్లస్ బి అనుకోండి, ఈ బ్రాకెట్ ఏ మైనస్ బి అనుకోండి. ఏంటి ఫార్ములా? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. అంటే 2√3 హోల్ స్క్వేర్ మైనస్ √5 హోల్ స్క్వేర్. ఇక్కడ 2 నెంబర్ కి స్క్వేర్ చేయాలి. 2 స్క్వేర్ ఇంటూ √3 హోల్ స్క్వేర్ మైనస్ √5 హోల్ స్క్వేర్. 2 స్క్వేర్ వాల్యూ ఎంత? 4. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే 3 వస్తుంది. ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే 5 వస్తుంది. 4 3s are 12. 12 minus 5 ఎంత? 7. 7 రేషనల్ నెంబర్ అవుతుంది. Therefore 2√3 plus √5 into 2√3 minus √5 is a rational. Okay na? Note down. Next problem. Second problem is show that √p plus √q is an irrational number. ఈ ప్రాబ్లం కూడా బిఫోర్ 2 ప్రాబ్లమ్స్ లాగే కంటిన్యూ చేయడమే. బిఫోర్ ప్రాబ్లమ్స్ లో నెంబర్స్ ఇచ్చాడు, ఇక్కడ వేరియబుల్స్ ఇచ్చాడు, అదే డిఫరెన్స్. రిమైనింగ్ అంతా సేమ్ ప్రొసీజర్.
మీరు ఎవరైనా ఓన్గా చేయగలిస్తే చేయండి. సొల్యూషన్ గివెన్ రూట్ p ప్లస్ రూట్ q. ఇవి వేరియబుల్స్ కాబట్టి రూట్ క్యాన్సిల్ అవుతాం. క్వశ్చన్లో ఆల్రెడీ ఇచ్చాడు. చూడండి క్వశ్చన్లో ఏమి ఇస్తాడంటే ఒక కండిషన్ ఇస్తాడు, వేర్ p అండ్ q ఆర్ ప్రైమ్స్ అని ఇస్తాడు. ప్రైమ్ నెంబర్స్ ఈ ప్లేస్ మీరు ఏం తీసుకోవాలి, ప్రైమ్స్ అని తీసుకోవాలి. ప్రైమ్ నెంబర్స్ ఇప్పుడు కూడా రూట్ క్యాన్సిల్ అవ్వదు, అందుకే ఇవి ఇర్రాషనల్ నెంబర్స్ అవుతాయి. వేర్ p, q ఆర్ ప్రైమ్ నెంబర్స్. మీకు జనరల్ గా ఐడియా రావచ్చు, p ప్లేస్ లో 4 తీసుకోండి, q ప్లేస్ లో 9 తీసుకోండి. రూట్ 4 అంటే 2, రూట్ 9 అంటే 3 అలా తీసుకుంటా కొంచెం రాంగ్ అయిపోతుంది. దట్స్ వై వాట్ ఈస్ గివెన్ కండిషన్, p అండ్ q ఆర్ ప్రైమ్ నెంబర్స్. p ప్లేస్ లో q ప్లేస్ లో ఓన్లీ ప్రైమ్ నెంబర్స్ తీసుకోవాలి. అలా ప్రైమ్ నెంబర్స్ తీసుకుంటే ఈ రూట్స్ క్యాన్సిల్ అవ్వవు. క్యాన్సిల్ అవ్వకపోతే ఏంటవుతుంది, దిస్ హోల్ నెంబర్ ఈజ్ ఏ ఇర్రాషనల్ నెంబర్. దట్స్ వై గివెన్ దేర్ కండిషన్. Let our assumption. Procedure is same. Let our assumption root p plus root q is a rational number. Rational numbers are in the form of a by b, p by q. ఇక్కడ మనం p by q అని రాస్తాం. ఇక్కడ ఆల్రెడీ p అండ్ q ఇచ్చాడు, మళ్ళీ మీరు p by q అని రాసారుకోండి కన్ఫ్యూజ్ అవుతారనే ఫస్ట్ నుండి నేను a by b అని తీసుకున్నాను. therefore root p plus root q is equal to a by b. ఈ రాషనల్ నెంబర్ అంటే ఈ మెథడ్ లో ఉంటుంది. a ప్లేస్ లో b ప్లేస్ లో మీరు ఇంటిజర్స్ తీసుకోవాలి. వేర్ a and b are integers and b not equals to 0. ఏం గుర్తుపెట్టుకుంటారో సపరేట్ చేయండి. ఇలా సపరేట్ చేయాలి, రూట్ లో ఉన్న టర్మ్స్ అన్ని ఒకవైపు, రూట్ లో లేని టర్మ్స్ అన్ని ఒకవైపు సపరేట్ చేయాలి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో ఉన్న నెంబర్స్ అన్ని స్క్వేర్ రూట్ లో ఉన్నాయి, అంటే రైట్ హ్యాండ్ సైడ్ నెంబర్స్ అన్ని కూడా రూట్ లో లేవు. ఇక్కడ ఆల్రెడీ ప్రాబ్లమ్ సపరేటింగ్ లో ఉంది, మళ్ళీ మనం సపరేట్ చేయట్లేదు. అంటే డైరెక్ట్ గా స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయడమే. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. Therefore root p plus root q whole square is equal to a by b whole square. It is in the form of a plus b whole square. What is a plus b whole square formula? A square plus 2ab plus b square. A square plus 2ab plus b square చూడండి ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది అంటే p ప్లస్ ఇక్కడ కూడా రూట్ క్యాన్సిల్ అయిపోతుంది అంటే q. బిట్వీన్ ఏమవుతుంది 2 ఇంటూ p ఇంటూ q pq is equal to a square by b square. బిఫోర్ 2 ప్రాబ్లమ్స్ ఏం చేసాం, ఇక్కడ నెంబర్స్ వస్తాయి, ఇక్కడ 5, ఇక్కడ 3, లేదా ఇక్కడ 12, ఇక్కడ 5 వస్తే 17 ఏదో నెంబర్ రాస్తాం. p ప్లస్ q, p అండ్ q నెంబర్స్, p ప్లస్ q ఏంటవుతుంది, p ప్లస్ q అవుతుంది. అంటే ఇక్కడ మనం బిఫోర్ 2 ప్రాబ్లమ్స్ లో ఈ స్టెప్స్ ఇచ్చేది ఈ నెంబర్ ప్లస్ చేసాం. ఈ వేరియబుల్స్ కాబట్టి ఇక్కడ ప్లస్ చేయలేము. సో p ప్లస్ q అంటే p ప్లస్ q అవుతుంది. So these two numbers are sent to right side. So 2 root pq is equal to
a square by b square minus p minus q. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేయండి, డినామినేటర్ లేదు కాబట్టి క్రాస్ మల్టిప్లై చేసేయండి. 2 root pq is equal to a square minus pb square minus qb square by b square. ఇవన్నీ వేరియబుల్స్, ఇది ప్లస్ కానీ మైనస్ కానీ చేయలేం కాబట్టి అలాగే వదిలేయండి. ఈ నెంబర్ ని రైట్ సైడ్ మూవ్ చేయండి. రూట్ pq is equal to a square minus pb square minus qb square by ఇంటూలో ఉన్న 2 ఆఫ్టర్ ఈక్వల్ టు ఏమవుతుంది, డివైడ్ అవుతుంది. ఇక్కడ మనకి ఏం అర్థం అవ్వాలి, ఈ నెంబర్ రూట్ లో ఉంది అంటే ఇర్రేషనల్ నంబర్, ఇవి ఏమి రూట్ లో లేవు అంటే రేషనల్ నంబర్. హియర్ root pq is an irrational number. But right hand side, a square minus pb square minus qb square by 2b square is a rational. అంటే ఏంటి అర్థం అవ్వాలి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నాట్ ఈక్వల్స్ టు రైట్ హ్యాండ్ సైడ్ మీనింగ్. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో ఇర్రేషనల్ నంబర్స్ ఉన్నాయి, రైట్ హ్యాండ్ సైడ్ లో రేషనల్ నంబర్ ఉంది. Therefore LHS is not equals to RHS. Therefore our assumption is false. మనం అనుకున్న కండిషన్ ఫాల్స్ అయింది. మనం అనుకున్న కండిషన్ ఫాల్స్ అయితే ఏంటవుతుంది, గివెన్ స్టేట్మెంట్ ట్రూ అవుతుంది. వాట్ ఈస్ గివెన్ స్టేట్మెంట్, రూట్ p ప్లస్ రూట్ q is an irrational number. Therefore hence proved. ఇప్పటివరకు ఈ వీడియోలో 3 సమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక ప్రాబ్లం మీకు ఓన్ గా చేయమని చెప్పాను, అంటే 4 ప్రాబ్లమ్స్. ఎవ్రీ ఇయర్ పబ్లిక్ ఎగ్జామ్ పేపర్ లో ఈ 4 క్వశ్చన్ లో ఒక క్వశ్చన్ 100% 4 మార్క్స్ వస్తుంది. ఇన్ కేస్ 1.4 లో ఏదైనా ప్రాబ్లం 4 మార్క్స్ రాకపోతే 1.5 లో 5, 6, 7 3 క్వశ్చన్స్ ఉంటాయి. ఆల్రెడీ మీకు స్టార్టింగ్ వీడియోస్ లో లాగరిథమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను, అందులో వస్తాయి. అంటే 1.4, 1.5 నేర్చుకుంటే ఒక ఎస్ఏ మీకు వస్తున్నట్టే. ఓకేనా, నోట్ డౌన్. నెక్స్ట్ ప్రాబ్లం ఫస్ట్ రౌండ్ లో 5th వన్. బిఫోర్ ప్రాబ్లమ్స్ అన్ని ఒక మోడల్లో ఉంటాయి, ఇక్కడ నుండి ఇంకో మోడల్లో ఉంటాయి. 3 + 2 root 5 is a irrational number. Solution given 3 + 2 root 5. Procedure same. ఈ నెంబర్ మనం ఏమనుకోవాలి, రేషనల్ నంబర్. Let our assumption (3 + 2 root 5) is a rational number. Therefore 3 + 2 root 5 is equal to a by b. రేషనల్ నంబర్ అంటే రెండు కూడా ఏంటి అవ్వాలి, ఇంటిజర్స్ అవ్వాలి. వేర్ a and b are integers and denominator value must be not equals to 0. ఇక్కడ ఏంటి అబ్జర్వ్ చేయాలి, బిఫోర్ ప్రాబ్లమ్స్ లో ఏం చేశారో ఈ స్టెప్ వచ్చేసరికి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేశారు. ఇక్కడ మీరు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ అని చేయొచ్చు, లేకపోతే ఇంకోటి ఈజీగా ఏంటి ఐడియా రావాలి,
3కి రూట్ లేదు అంటే రేషనల్ నంబర్. a/b కూడా రూట్ లో లేదు అంటే ఇది కూడా రేషనల్ నంబర్. అంటే ఇక్కడే మనం స్టార్టింగ్ రేషనల్ నంబర్స్ ఆర్ వన్ సైడ్, ఇర్రేషనల్ నంబర్స్ ఆర్ వన్ సైడ్ అని సపరేట్ చేసుకోవచ్చు. సో వీ కెన్ డూ హియర్ 2 మెథడ్స్. ఫస్ట్ వన్ ఏంటి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్. సెకండ్ కాన్సెప్ట్ ఏంటి సపరేట్ బోత్ రేషనల్ అండ్ ఇర్రేషనల్ నంబర్స్. సో 2√5 is equal to a/b -3. చూడండి బిఫోర్ ప్రాబ్లం చెప్తున్నాను, ఇక్కడ ఒక ఏరో మార్క్ పెట్టాను. ఆ స్టెప్ నుండి ఎలా సపరేట్ చేస్తామో ఇక్కడ సపరేట్ చేయడమే. ఇక్కడ ఎందుకు సపరేట్ చేసామో మీకు ఐడియా రావాలి. గివెన్ ప్రాబ్లం లోనే ఆల్రెడీ ఈ స్టెప్ లో 2 రేషనల్ నంబర్స్ ఉన్నాయి, 1 ఇర్రేషనల్ నంబర్ ఉంది. సో వీ కెన్ సపరేట్ బోత్ రేషనల్ అండ్ ఇర్రేషనల్. ఇక్కడ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయక్కర్లేదు, ఒకవేళ చేసినా పర్వాలేదు. ఎప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయాలి? స్టార్టింగ్ లోనే 2 నెంబర్ రూట్ లో ఇచ్చాడు అనుకోండి, అక్కడ సపరేట్ అక్కడ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయాలి. సో నౌ 2√5 is equal to a minus b into 3 3b by b. చూడండి now √5 is equal to a minus 3b by ఇంటూ లో ఉన్న 2 ఆఫ్టర్ ఈక్వల్ టు ఏంటో డివైడ్ అంటే 2b. ఇక్కడ నుండి మళ్ళీ ప్రొసీజర్ అంతా సేమే. లెఫ్ట్ సైడ్ రూట్ లో ఉన్న నంబర్ క్యాన్సిల్ అవ్వదు కాబట్టి ఇర్రేషనల్ నంబర్, రైట్ సైడ్ ఎక్కడ కూడా రూట్ లో లేదు కాబట్టి రేషనల్ నంబర్. అలా ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. ఎందుకంటే ఏ అండ్ బి ఆర్ ఏంటి ఇంటిజర్స్. బి ప్లేస్ లో 0 తీసుకోకుండా ఏ ప్లేస్ లో బి ప్లేస్ లో మీకు నచ్చిన నెంబర్ రాసేనుకోండి, ఇక వచ్చే ఫ్రాక్షనల్ వాల్యూ రేషనల్ నంబర్ అవుతుంది. అది కాన్సెప్ట్. ఇయర్ √5 is an irrational number, but a minus 3b by 2b is a rational number. Now what you observe, left hand side is irrational, right hand side is rational. అంటే LHS not equals to RHS. What is condition? మనం ఇచ్చిన ప్రాబ్లాన్ని రేషనల్ నంబర్ అనుకోని తీసుకున్నాం. మనం ఇచ్చిన కండిషన్ ని రేషనల్ నంబర్ అనుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా ట్రూ అయినా రావాలి, అంటే ఈక్వల్ టు రావాలి. ఇక్కడ ఫాల్స్ వచ్చింది, నాట్ ఈక్వల్ టు వచ్చింది అంటే ఫాల్స్ అయింది. ఇక్కడ ఫాల్స్ అయింది మీనింగ్ ఏంటి? మనం ఏదైతే ఇజంప్షన్ తీసుకున్నామో ఆ కండిషన్ కూడా ఫాల్స్ అవుతుంది. therefore our assumption is false. మనం అనుకున్న assumption false అయితే మీనింగ్ ఏంటి? given statement is true. what is given statement? 3 plus 2√5 is an irrational number. Therefore, hence true. Okay, note down. నోట్ చేయండి. ఈ మోడల్లో ఒక 2 సమ్స్ ఇస్తాను, మీరు ఓన్ గా ట్రై చేయండి. ఒకవేళ మీకు డౌట్ ఉంటే నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కంటిన్యూ చేస్తాను. నోట్ చేయండి. సిక్స్ ప్లస్ √2 ఫస్ట్ ప్రాబ్లంలోని థర్డ్ ప్రాబ్లం. ఎగ్జాంపుల్ 8.
5 minus root 8 or root 3 మీకు నచ్చిన నెంబర్ తీసుకోండి. వన్ మోర్ ఎగ్జాంపుల్ 9. ఈ 3 ప్రాబ్లమ్స్ ఏ మోడల్ చేయాలి? బిఫోర్ చిప్ మోడల్ చేయాలి. ఇక్కడ ఎందుకంటే ఏ బై బి అనుకుంటారు, 6 రూట్ లేదు అంటే 6 రైట్ సైడ్ మూవ్ చేయడమే, 5 రూట్ లేదు అదర్ సైడ్ మూవ్ చేయడమే. ఈ +6 ఆఫ్టర్ ఈక్వల్ టు ఏంటవుతుంది? -6 అంటే ఏ బై బి -6. ఇక్కడ ఏంటవుతుంది? -√3 ఏ బై బి -5 అవుతుంది. ఇక్కడ నెంబర్ ఇంటూలో ఉంది. ఇక్కడ 3√2 ఏ బై బి. 3 రూట్ లేదు రైట్ సైడ్ మూవ్ చేసేది. ఇంటూలో నెంబర్ ఆఫ్టర్ ఈక్వల్ టు ఏంటవుతుంది? డివైడ్ అవుతుంది. అంటే √2 ఏ బై బి. అంతే ఆన్సర్. LHS is irrational, RHS is rational. ఈ ప్రాబ్లం కి 2 స్టెప్స్ ఆన్సర్. ఈ 2 ప్రాబ్లమ్స్ బిఫోర్ చిప్ మోడల్ లో చేయండి. నెక్స్ట్ వీడియోలో ఈ ప్రాబ్లమ్స్ అని మిమ్మల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ.